చక్కని ఆలోచన చెప్పి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. వాక్యము సత్యములో నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు సత్యములో నడిపిస్తాడు. దేవుని పిల్లలు ఎప్పుడైతే సత్యవంతులుగా ఉంటామో క్రీస్తుని మహిమపరిచే వరము. దేవుని స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి ఉన్నది కనుక ఎవడు మీకు బోధింపనక్కర్లేదు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. అభిషేకం మీ మీద నిలిచింది కనుక ఎవ్వరు మీకు బోధించక్కర్లేదు. ఆ సత్యవంతుడైన దేవుడే మీకు బోధిస్తాడు. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో అభిషేకం చేయుమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగొచ్చాడు కనుక నేను సత్య మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. అసత్యములో నువ్వు వెళ్ళకూడదు, అబద్ధములోనికి వెళ్ళకూడదు, మోసములోనికి వెళ్ళకూడదు, అన్యాయంలోనికి వెళ్ళకూడదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించాడు కనుక నీకు ఎవరు బోధించగలదు. ఆయనే నిన్ను మార్గములో నడిపించేవారు. ద్వారా ప్రార్థనలో సహాయము కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ప్రార్థనలో సహాయకుడై ఉన్నాడు. చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేయును. అందరూ నాతో చెప్పండమ్మా. ఉచ్చరింప సఖ్యము గాని గట్టిగా మూర్ఖులతో ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేయును. ప్రార్థన వినుడి స్తోత్రం. మన బలహీనతలో దేవుడు మనకి బలాన్నిచ్చి మన ప్రార్థనలో మనకు సహాయం చేసేవాడు ఉన్నాడు. ఎలా ప్రార్థించాలో ఏమడగాలో పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తారు. చూడండి యోధ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయమ్మా? ఒకటే. అమ్మా ఇక్కడ చూడండి, అందరు ఒకసారి చూడండి. 9 ఫలాలు కనబడుతున్నాయి. ఎన్ని ఫలాలండి? 9 మామిడికాయలు కదమ్మా. మళ్ళీ మామిడికాయలు అంటే ఇప్పుడు అర్జెంట్ గా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఏమండి ఇంటికి వచ్చేస్తున్నాయిలేండి స్వల్పం గారు అండి. రసాలని చెప్పేసి అవని చెప్పేసి ఇవన్నీ సరే. ఇక్కడ ఆత్మీయ ఫలములు ఎవరిస్తారట? ఆత్మదేవుడు మన దగ్గరకు దిగొస్తే ఆయన మనకి ఫలములు కలుగు చేసే. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. ఈ 9 ఫలాలు దేవుడు మనకు అనుగ్రహింపజేసే దేవుడు. ప్రేమ ఉందా? ఉండాలి. పరిశుద్ధాత్మ ఉందా? ఉండాలి. సమాధానం ఉందా? ఉండాలి. సహనం ఉందా? ఉండాలి. కాబట్టి ఈ ఆత్మ ఫలాలన్నీ కలిగి మనం ఇప్పుడు 7 మాటలు మనం చెప్పుకున్నాం. మీరు అందరూ గబగబా చెప్పేయండి. మొదటి మాట ఆదరణకర్త. రెండో మాట